వెల్కమ్ టు ది డయల్ వ్యూ. మీ పచ్చళ్ళేంటి ఇంత కాస్ట్లీగా ఉన్నాయని అడిగిన పాపానికి పచ్చి బూతులతో విరుచుకుపడింది అలేఖ్య చిట్టి సిస్టర్స్లో ఒకరు. మరొక మహిళ మీద కూడా వాట్సాప్ వేదికగా బూతు వాంతులతో విరుచుకుపడిందామె. కట్ చేస్తే మీమర్స్ రెచ్చిపోయారు, నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్ బ్లాక్లో పడిపోతే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎవరికి వారే కవర్ డ్రైవ్స్ ఇచ్చుకుంటూ వంతులేసుకొని మరీ మన్నింపు వీడియో రిలీజ్ చేసుకున్నారు. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్లుగా తెలుగు మీడియాలోని కొన్ని న్యూస్ ఛానల్స్కు, కొన్ని డిజిటల్ మీడియా వేదికలకు అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం వచ్చి పడింది. ఇదేదో దేశానికి ముప్పు, అత్యవసరంగా చర్చించాల్సినటువంటి టాపిక్, సబ్జెక్ట్ అనే రీతిలో లైవ్ షోలు, ప్రైమ్ టైం డిబేట్లు పెట్టి అత్యుత్సాహం చూపించాయి. ఇది ఎక్కడ మిస్ అయితే రేటింగ్, వ్యూస్ మిస్ అయిపోతామో అన్నట్లుగా యాంకర్లు న్యూస్ స్టూడియోలో కమల్ హాసన్ను మించిపోయారు. ఇన్నాళ్ల వరకు దాచి ఉంచినటువంటి షేడ్స్ను బయటకు తీసుకువచ్చి ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల పైన విరుచుకుపడ్డారు. నిజమే, అలేఖ్య చిట్టి సిస్టర్స్లో ఒకరు దారుణంగానే మాట్లాడారు. ఓ ఆడపిల్లగానే కాకుండా సభ్యత ఉన్న వ్యక్తులు ఇవ్వకూడని విధంగా బూతులతో వాయిస్ మెసేజ్లు రిప్లైగా పెట్టారు. నిజమే, దీన్ని తప్పకుండా ఖండించి తీరాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ. ఇక్కడే ఆగిపోకుండా కొంత వెనక్కు వెళదాం రండి. ఇదే అలేఖ్య చిట్టి పికిల్స్ చాప్టర్ మరొక వివాదంలో కూడా వైరల్ అయింది. పచ్చళ్ళు సరే, మీ ముగ్గురి రేట్ ఎంతో చెప్పండి, ముగ్గురిని హోల్సేల్గా బుక్ చేసుకుంటా అని ఓ సోషల్ సైకో రెచ్చిపోయాడు. ఆ సైకోయిజాన్ని ఏ మీడియా పట్టించుకోలేదు. అరే పనికి మాలిన వెదవల్లారా, ఇలాగేనా ఆడపిల్లలతో మాట్లాడేది అని వాతలు పెడుతూ ఏ యూట్యూబ్ ఛానల్ డిబేట్స్ పెట్టలేదు. నిజం చెప్పాలంటే వాడి సైకోయిజం ఈ 3 రోజుల నుంచి రెచ్చిపోయినటువంటి ఏ మీడియాకు కనిపించలేదు. కనిపించినా సరే దాన్ని తూర్పార పట్టాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళ న్యూస్ హెడ్లైన్స్ కాదు కాబట్టి. ఆ అమ్మాయి నిన్నే తిట్టి ఉంటే ఇలాగే నీతులు చెప్తావా? నీ అన్నపైనో నీ తమ్ముడిపైనో బూతులతో దాడి చేస్తే ఇలాగే తాపిగా నీతి సూత్రాలు వల్లవేస్తావా అని మీలో ఎవరైనా నన్ను నిలదీస్తే ముందు నా క్వశ్చన్స్కు కూడా ఆన్సర్ చెప్పండి. నీ రేట్ ఎంతో కూడా చెప్పు, బుక్ చేసుకుంటా అని నిన్నో నీ ఇంట్లో ఆడవాళ్లనో ఎవడైనా కామెంట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందే? ఏ సోషల్ మీడియాలో ఉండే ఆడవాళ్ళంటే అంత అలుసా, అంత అందుబాటులో ఉంటారనేటువంటి చిన్నచూప అనేవి నా ప్రశ్నలు. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఈ వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి 3 దుర్మార్గపు ఘటనలు చూద్దాం. హైదరాబాద్ అందాలను చూద్దామని వచ్చిన ఓ జర్మనీ పర్యాటకురాలని రేప్ చేశాడో దుర్మార్గుడు. హిల్ టాప్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే హైదరాబాద్ మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుందని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఇక దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఓ మహిళను చెరపట్టారు కొందరు దుర్మార్గులు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి బాధితురాల్ని బంధించిన 7 మానవ మృగాలు వంతులేసుకొని మరి రాత్రంతా రేప్ చేశారు. దాహం దాహం అంటూ ఆమె వేడుకుంటుంటే, అడుక్కుంటుంటే నోట్లో ఉచ్చపోశారు. రేప్ చేస్తున్నప్పుడు వీడియోలు తీసి ఈ విషయం ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో ఆ వీడియోలను అప్లోడ్ చేస్తామంటూ బెదిరించారు ఆ కామాంతులు. ఇక కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాగాంజలి అనే ఓ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసి 13 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి నాగాంజలిని కోఆర్డినేటర్ దీపక్ లైంగికంగా వేధించాడు. ఈ కీచక పర్వాన్ని తట్టుకోలేక ఆ అమాయకురాలు సూసైడ్ అటెంప్ట్ చేసింది. చివరికి ఇక సెలవంటూ వెళ్ళిపోయింది. అత్యంత సంచలనం సృష్టించిన ఈ 3 ఘటనలు మాత్రమే మీ ముందుంచాను. వెలుగులోకి రాని దారుణాలు ఎన్నో ఉన్నాయి. న్యూస్ ఛానల్స్లో స్క్రోలింగ్కు మాత్రమే పరిమితమైన కీచక పర్వాలు కూడా ఎన్నో ఉన్నాయి.
న్యూస్ పేపర్లలో 2 సెంటీమీటర్ల వార్తలకు, టాబ్లాయిడ్స్లో ఏదో ఒక మూలకు నెట్టేయబడినటువంటి అత్యాచార పర్వాలు లెక్కకు అందనంతగా ఉన్నాయి. అయినా సరే లెక్కలోకి ఈ మూడింటినే తీసుకున్నా అలేఖ్య చిట్టి పికిల్స్ బూతు పురాణంపై మీడియా పెట్టినటువంటి శ్రద్ధ, సోషల్ మీడియాలో జరిగిన వార్ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ 3 కీచక కాండలపైన జరిగిందా? నో, నాట్ ఎట్ ఆల్. నిజం మాట్లాడుకోవాలంటే అసలు జర్మన్ పర్యాటకురాలిపై రేప్, హనుమంతుడి సేవకు వెళ్లిన మహిళపై రాత్రంతా జరిగినటువంటి దారుణం, లైంగిక వేధింపులకు బలైపోయిన నాగాంజలి దీనగాథ మనలో చాలా మందికి తెలియవు. ఇక సెలబ్రిటీలకు అయితే అసలే పట్టదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై పోటీలు పడి మరీ స్పందించిన సెలబ్రిటీలకు ఈ అత్యాచారాలు, లైంగిక వేధింపులు కనిపించలేదు. హెచ్సిఈలో వినిపించినటువంటి బుల్డోజర్ గాండ్రింపులు, అమాయక వన్యప్రాణుల ఆర్తనాదాలు కనిపించి వినిపించినంతగా, కలవర పెట్టినంతగా ఈ 3 అత్యాచార భారతాల్లో ఏ ఒక్కటి వారిని కదిలించలేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీని రీల్స్ చేసి లైక్స్, షేర్స్, వ్యూస్ పెంచుకోవాలనేటువంటి సరదా దురద, ఆడవాళ్లపై జరుగుతున్నటువంటి దారుణాలను అరికట్టాలనేటువంటి బాధ్యత అసలే మాత్రం గుర్తుకు రాలేదంటే ఇంకేం మాట్లాడాలి? నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా, అర్థమవుతుందా? రేపు నీ పెళ్ళాము గర్ల్ ఫ్రెండ్ ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉన్నావు అనుకో, వదిలిపడేస్తుంది నిన్ను. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు. నువ్వు దయచేసి ఈ ప్రేమలు పెళ్లిళ్ళు జోలికి పో మాకు ఇప్పుడప్పుడే. మోస్ట్లీ డ్రెస్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు, రేపు నీ పిల్లలు ల్యాండ్ బంగారం అడిగితే ఏమని పెడతావురా నువ్వు? ఇది పచ్చాల బిజినెస్ పెడతాను నేను. చూసావా ఏమైంది? ఫుల్ రిచ్ పార్టీ అనుకుంటా, క్యాష్ పార్టీ. అలానే అనిపిస్తుంది. డైమండ్స్ కాదు భయ్యా, అటుపక్క చూడు. ఏముంది? ఇయర్ రింగ్స్, డైమండ్స్. టేబుల్ మీద చూడు. ఏమైంది? పికల్. మరి డైమండ్స్ ఎవరన్నా కొనుక్కుంటారు, ఆ పికల్స్ కొనాలంటే మినిమం నెలకి లచ్చ. పికల్ కి లచ్చనా? లచ్చ. వామ్మో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచె భూముల కోసం, వన్యప్రాణుల పరిరక్షణ కోసం కదం తొక్కిన స్టూడెంట్స్ కు హ్యాట్స్ ఆఫ్. మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు పాదాభివందనం. సేవ్ హెచ్సియు అంటూ వీడియో రిలీజ్ చేసినటువంటి సెలబ్రిటీలకు, సోషల్ మీడియా వేదికగా పోస్టులతో గర్జించిన వాళ్ళందరికీ నా సెల్యూట్. ఫార్మసీ స్టూడెంట్ నాగాంజలి బలవన్మరణం, ఊర్కొండ గ్యాంగ్ రేప్, జర్మనీ మహిళా టూరిస్ట్ పై అత్యాచార ఘటనలను ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించేసి అలేఖ్య చిట్టి పికిల్స్ బూతు పురాణాన్ని క్యాష్ చేసుకునేందుకు పోటీలు పడిన న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, మీమర్స్ పేజెస్కు రెస్ట్ ఇన్ పీస్. మీకు నా కన్నీటి శ్రద్ధాంజలి అంతే.